హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు అయితే నేను రవ్వ అట్లు అయితే చేస్తున్నాను. చూసాను ఫ్రెండ్స్, 2 కరివేపాకు రెమ్మలు, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, క్యారెట్ తురుము ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలండి. 2 కప్పులు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను. తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, 2 కప్పులు బొంబాయి రవ్వ. ఈ అట్లు చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా. 2 కప్పులు బొంబాయి రవ్వకి 1 కప్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను. మిరియాలు ఒక 5 మిరియాలు అయితే మెత్తగా దంచుకుని వేసుకోవాలి. మిరియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఒక గరిటె పెట్టుకుని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, మొత్తం అయితే కలిసినాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి పోయకూడదండి, ముద్దలు వచ్చేస్తుంది. ముద్దలు రాకుండా ఉండాలంటే ఇట్లా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని మనకి ఎంత పిండి ఎంత వరకు వచ్చేసరికి అయితే కలుపుకోవాలి. చూడండి, మనం అట్టేయడానికి అయితే పర్ఫెక్ట్గా కలిసిందనమాట పిండి. ఇంకా లాస్ట్లో పెరుగు కూడా వేసానండి, కొద్దిగా పెరుగు 2 టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు వేసి ఇంకా కలిపేసుకున్నాను. కలిపి ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టాను. ఈలోపు చట్నీ రెడీ చేసుకున్నాను. చట్నీ అయిపోయింది. ఇంకా అట్లయితే పోస్తున్నాను. చూడండి, ముక్కలవ్వకుండా రవ్వ దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా మెజర్మెంట్స్ ఇట్లా తీసుకుంటే. ఈ దోశలోకి నేనైతే పుట్నాల పప్పు చట్నీ చేశాను. చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, రవ్వ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది రవ్వ దోశ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.